తిరుమల శ్రీవారి ఆలయం గోపురం మీదుగా విమానాలు మానవ సంచారం నిషేధం. ఆగమ శాస్త్రాలు ఇందుకు అంగీకరించావు. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఎన్నాళ్ళుగానో టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. తిరుమల క్షేత్రానికి ఉగ్రవాద దుశ్చర్యల భయం కూడా ఉంది. ఆలయ ప్రాధాన్యం, భద్రత, ఆగమ శాస్త్రాల పరంగా కూడా నో ఫ్లై జోన్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి ఓ జెట్ విమానం చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ టీం అప్రమత్తమైంది. విమానంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్పోర్ట్ అధికారులను కోరింది. ఆలయంపై నుంచి డ్రోన్లు, విమానాలు ఎగరకూడదని తెలిసినా ఇప్పుడు ఈ విమానం ఎలా వెళ్లిందన్న దానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. టీటీడీ ఎన్నోసార్లు దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. దీంతో పదే పదే శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. ఆగమ పండితులు శ్రీవారి ఆలయం ఆనంద నిలయంపై ఏ రకమైన ఎగిరే వాహనాల సంచారం ఉండకూడదని గతంలోనే చెప్పారు. శ్రీవారి ఆలయం నియమాలకు విరుద్ధంగా విమానాలు ఎగరడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్ 7న ఒకసారి, అక్టోబర్ 21న ఒకసారి, తాజాగా శనివారం ఉదయం తిరుమల ఆలయం మీదుగా విమానం వెళ్లింది. ఇలా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతిసారి టీటీడీ విజిలెన్స్ విభాగం ఆరా తీస్తోంది. తిరుమల కొండలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతూ టీటీడీ గతంలో పలు పర్యాయాలు కేంద్రానికి విన్నవించింది. రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని, అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఈ దిశగా చర్యలు ఉండటం లేదు. తరచూ విమానాలు, హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి వెళుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్న తిరుమల పవిత్రత కాపాడటంలో, భద్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవడంలో మాత్రం అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆ దేవదేవుని పవిత్రత కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.